అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌లపై సంచలనం, పదోన్నతులకు చర్యలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. టీచర్స్ శాలరీస్కి సంబంధించి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆప్టా ఇక్కడ డిమాండ్ చేయడం జరిగిందండి. ఉపాధ్యాయుల జీతభత్యాలు త్వరగతిన చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు, ప్రకాష్ రావు కోరారు. కొత్తగా పోస్టులు ఉన్నతీకరించడం, సర్దుబాటు చేయడం కారణంగా చాలామంది ఉపాధ్యాయులు జూన్ నెల జీతభత్యాలు క్లెయిమ్ చేసుకోలేదు. సో, సర్దుబాటు జరిగిన పోస్టుల వివరాలను నవీకరణ చేయడంతో పాటుగా వాటికి పొజిషన్ ఐడీలు కూడా కేటాయించాలి. 2023లో కూడా పోస్టుల సర్దుబాటు కారణంగా 3 నెలల పాటు ఉపాధ్యాయులకు జీతాలు రాక ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎన్ఎంయూఏ డిమాండ్ చేయడం జరిగిందండి. ఆర్టీసీలో దీర్ఘకాలికంగా ఆగిపోయిన ప్రమోషన్స్ ప్రక్రియపై త్వరగా నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. సో, యూనియన్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు తదితరులైతే ముఖ్య కార్యదర్శి రావత్ గారిని కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.